జీతా ఓ సికిందర్. గెలిచినోడు ఎన్నోట్లదన్నా గెలిచేది వేరే విషయం, గెలిచినోడు సికిందర్. అదే మాదిరిగా గుర్తుపెట్టుకోండి. ఈ గోలకు మనం పోయినాము అని అంటే మనం నష్టపోతాం. ఫస్ట్ మీరు గెలవాలి. గెలవడం కోసం మీ ఈగోని పక్కన పెట్టాలి. ప్రతి కార్యకర్త కూడా ఎక్కడెక్కడ మనం గట్టిగా ఆ గ్రామంలో కన్సాలిడేట్ చేసుకోవాలో ఇది ఒక అవకాశం కింద చేసుకోవాలి. ఆ గ్రామాలన్నీ కన్సాలిడేట్ చేయండి. ఆ గ్రామంలో ఆ కార్యకర్త చుట్టూ ఒక కన్సెన్సస్ క్రియేట్ చేయండి. ఇది కూడా ఒక ఆపర్చునిటీ కింద ఉపయోగపెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతిపక్షమైన అధికార పక్షమైన గెలుపు కోసమే ప్రయత్నాలు చేస్తారు. ఖచ్చితంగా ఈ విధంగా ప్రయత్నాలు చేస్తే మంచిదే. అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టే విధంగానో లేకపోతే అధికార పక్షాన్ని తిట్టడమో లేకపోతే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను తిట్టడమే తప్ప ఈ విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ. రేపు పొద్దున గెలిచిన తర్వాత మళ్ళీ ఏ విధంగా మాట్లాడతారో, ఓడిన తర్వాత ఏ విధంగా మాట్లాడతారో తర్వాత సంగతి. కానీ వాళ్ళ యొక్క నాయకులకి ఈ విధంగా మీరు ఈగోలను పక్కన పెట్టండి అని చెప్పి పార్టీ కోసం పనిచేయండి అని చెప్పడం, మీరు 1 ఓటుతో గెలిచినా 100 ఓట్లతో గెలిచిన వాడే సికిందర్, జో జీతా ఓ సికిందర్, ఎవరు గెలుస్తారో వాళ్ళే సికిందర్ అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులకి చెప్పినటువంటి ఇది చూస్తే నిజంగానే ఆయనలో ఒక మార్పు వచ్చిందా? ఈ మార్పునే వైసీపీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా కోరుకున్నారు. అయితే తర్వాత మళ్ళీ ఆయన ఏ విధంగా అయినా మాట్లాడొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడితే మాత్రం ప్రతిపక్ష నాయకుడిగా చాలా వరకు ఒక మంచి విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి. కాదు ప్రతిసారి తిడతాం దాన్ని, అంటే అధికార పక్షాన్ని తిట్టొద్దని చెప్పడం లేదు, తిట్టడం వేరు, విమర్శించడం వేరు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి మాటల్ని కంట్రోల్ చేయకపోతే అది వైసీపీకి నష్టం. అదే మొదటి నుండి చెప్పింది. నాకు ఏ పార్టీ అంటే ఇది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు నేను ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటాను. అంటే ఇక్కడ బయటికి కనిపించే వేరు, లోపల ఉండే వేరు. కానీ మంచిగా మాట్లాడుతున్నప్పుడు మంచిగా చెప్పడం అనేది మన ఇది, అదే మన సనాతనం మనకు చెప్పింది.